ఇది ఏపీజే అబ్దుల్ కలాం 5వ తరగతి చదువుకుంటున్నప్పటి కథ. రామేశ్వరం ఎలిమెంటరీ స్కూల్లో కొత్తగా ఒక టీచర్ చేరారు. క్యాప్ వేసుకున్న అబ్దుల్ కలాం, జంధ్యం వేసుకున్న బ్రాహ్మణ బాలుడు కలిసి కూర్చోవడం చూసి ఆ టీచర్ తట్టుకోలేకపోయారు. కలాంని లేపి బ్యాక్ బెంచ్ లో కూర్చోమని చెప్పారు. కలాం వెళుతున్నప్పుడు ఆ బ్రాహ్మణ బాలుడి కళ్లల్లో నీళ్లు తిరిగాయి. స్కూల్ అయిపోయిన తర్వాత ఇద్దరూ తమ తమ ఇళ్లకు వెళ్లి జరిగింది వివరించారు. ఆ బ్రాహ్మణ బాలుడి తండ్రి రామేశ్వరం ఆలయంలో పూజారి. ఆయనకు కలాం తండ్రికి మంచి స్నేహముంది. స్కూల్లో జరిగినది తెలుసుకుని ఆ పూజారి టీచర్ని పిలిపించి మందలించారు. సోషల్ ఇన్ఈక్వాలిటీ, కమ్యూనల్ ఇంటాలరెన్స్ వంటి విషయాన్ని పిల్లలకు అంటించొద్దని హెచ్చరించారు. మరొక సంఘటనలో కలాంకి సైన్స్ చెప్పిన టీచర్ ఒక ఆర్థడాక్స్ బ్రాహ్మణ్. ఆయన కలాంను ఒకసారి ఇంటికి పిలిస్తే భోజనానికి వెళ్లారు. కానీ ముస్లింకి అన్నం పెట్టడం ఇష్టం లేక ఆ టీచర్ భార్య లోపలికి వెళ్లిపోయారు. కానీ ఆ టీచర్ మాత్రం తన విద్యార్థికి కడుపు నిండా భోజనం పెట్టారు. అబ్దుల్ కలాం ఒక గొప్ప వ్యక్తి అవడానికి ఆయన బాల్యంలో జరిగిన ఇలాంటి ఎన్నో సంఘటనలు కారణం.